ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప రూల్ కు సమయం దగ్గర పడుతుంది. మరో 22 రోజుల్లో పుష్ప ది రూల్ ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా రానుంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 చిత్రీకరణకు సంబంధించి హీరోయిన్ రష్మిక ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ ఆద్యంతం ఎంతో సరదాగా జరిగిందని చెప్పారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయంటూ డబ్బింగ్ స్టూడియోలో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫన్ గేమ్స్ పూర్తయిపోయాయి, పనిలో బిజీ అయ్యాను. పుష్ప ది రూల్ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పనులు కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం డబ్బింగ్ చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంటుంది. మాటల్లో చెప్పలేను, మీరు ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ అనుభూతిని పొందుతారు. ఈ సినిమాను మీకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చిత్రీకరణ పూర్తవుతున్నందుకు బాధగా ఉంది అని రష్మిక చెప్పారు. 2021లో రిలీజ్ అయిన పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా పుష్ప ది రూల్ రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో ఇది భారీ బడ్జెట్ గా తెరకెక్కింది. పుష్పరాజ్గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక కనిపించగా బన్వర్ సింగ్ షెకావత్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఫాద్ ఫజిల్ నటించారు. తొలి భాగం స్పెషల్ సాంగ్ లో ఊ అంటావా మామా అంటూ సమంత చిందులేయగా, రెండో భాగంలో శ్రీలీల డాన్స్ చేయనుంది. సినిమా దాదాపు 3 గంటల నిడివి ఉంటుందని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయనున్నారు. భారత్ లో 6,500, ఓవర్సీస్ లో 5,000 స్క్రీన్స్ లో తీసుకురానున్నారు.